వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కిషన్ పటేల్. ఈరోజు మనం తీసుకుంటున్న అంశం ఏంటంటే, ఇల్లు కట్టుకుంటే దానికి ఎన్ని ద్వారాలు ఉండాలి, ఎన్ని కిటికీలు ఉండాలి, అవి ఏ సంఖ్యలో ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాము. అయితే ఇల్లు కట్టుకున్నటువంటి సందర్భంలో ఆ ఇంటికి ఒకే ద్వారం ఉంటే శుభప్రదమని, చాలా మంచిది అని శాస్త్రాలు చెప్తున్నాయి. అదేవిధంగా 2 ద్వారాలు ఉన్నా మంచిదే. కానీ బేసి సంఖ్యలో వచ్చేటువంటి 3 ద్వారాలు పెట్టకూడదు. 4 ద్వారాలు పెట్టుకుంటే లాభం, 5 ద్వారాలు పెట్టుకుంటే నష్టం, 6 ద్వారాలు పెట్టుకుంటే పుత్రవృద్ధి, 7 ద్వారాలు పెట్టుకుంటే కష్టాలు నష్టాలు, 8 ద్వారాలు పెట్టుకుంటే ధనవృద్ధి, 9 ద్వారాలు పెట్టుకోవడం కూడా మంచిదే. అది బేసి సంఖ్య అయినప్పటికీ పెట్టుకోవడానికి ఒప్పుకుంటుంది శాస్త్రం. అలాగే 10 ద్వారాలు సరి సంఖ్య అయినప్పటికీ అందులో 1 పక్కన 0 వస్తుంది కాబట్టి అలా పెట్టుకోకూడదు అని శాస్త్రం చెప్తుంది. ఆ తర్వాత 11 అనేటువంటి బేసి సంఖ్యని వాడకూడదు. 12 పెట్టుకోవచ్చు, 13 పెట్టుకోకూడదు, 14 పెట్టుకోవచ్చు. ఈ విధంగా షోడశ ద్వారాల గురించి వివరంగా చెప్పబడి ఉన్నది. అయితే అందులో 10, 20, 30, 40 అనేటువంటి సంఖ్యలో మాత్రం 0 వచ్చే విధంగా ద్వారాలు కిటికీలను పెట్టుకోకూడదని శాస్త్రం చెప్తుంది. ఇకపోతే వీటిలో ఏ ద్వారాలను ఏ కిటికీలను పరిగణలోకి తీసుకుంటారు అనుకుంటే, ద్వారానికి కానీ కిటికీకి కానీ అసలు దాన్ని పెట్టుకునే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గాలి వెలుతురు ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధించడానికి ఏర్పాటు చేసుకునేవే తలుపులు కిటికీలు. ఆ విధంగా గాలిని వెలుతురుని ఇంట్లోకి ప్రవేశించకుండా నిలువరించగలిగినటువంటి ద్వారాన్ని కిటికీని మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. అలా కాకుండా ద్వారం పైన ఏదైనా రంధ్రాలు ఉంచి ఒక అందం కోసం అద్దాలు ఫిట్ చేయించుకొని లేదా గ్రిల్స్ లాంటివి పెట్టుకొని అవతల నుండి బయట నుండి వెలుతురు తలుపు మూసినప్పటికీ బయట ఉన్నటువంటి వెలుతురు ఇంట్లో ప్రవేశించే విధంగా ఉంటే మాత్రం ఆ తలుపుని పరిగణనలోకి తీసుకోకూడదు అని చెబుతుంది శాస్త్రం. కిటికీ కూడా అంతే. కొంతమంది చాలామంది ఈ మధ్య అద్దాలు పెట్టి కిటికీలు పెట్టుకుంటారు. ఈ అద్దాల వల్ల గాలిని నిరోధిస్తున్నారు కానీ వెలుతురుని నిరోధించలేదు. ఎంతో కొంత వెలుతురు అనేది ఇంట్లో ప్రవేశిస్తుంది కాబట్టి అలా ఉన్న కిటికీని పరిగణనలోకి తీసుకోరు. అవి లెక్క పెట్టడానికి, కౌంట్ చేయడానికి అవకాశం లేదు. అయితే సరి సంఖ్యలో పెట్టాలా, బేసి సంఖ్యలో పెట్టాలా అనే విషయంలో కూడా కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు అనే విషయానికి వస్తే, నలుగురికి కనిపించే ద్వారాలు కిటికీలు, నలుగురు 4 రకాలుగా వాడుకోవడానికి వీలుగా ఉన్న ద్వారాలు కిటికీలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. అలా కాకుండా కొన్ని గృహాలకు, అంటే పూర్వంలో ఒక రాజమందిరాలకు, రాజకోటలకు రహస్య ద్వారాలు అనేవి ఉంటాయి. అవి కేవలం వాళ్ళకు మాత్రమే తెలుస్తాయి. ఆ కోటలోని వారికి, రాజులకు, ఆ రక్షక సిబ్బందికి వాళ్ళకు మాత్రమే తెలుస్తాయి తప్ప బయటి జనానికి తెలిసేటువంటి ద్వారం కాదది. ఈ రహస్య ద్వారాలు, సొరంగ మార్గాలు లాంటివి ఎన్ని ఉన్నప్పటికీ అవి సరి సంఖ్య, బేసి సంఖ్య అనేటువంటి కౌంట్లోకి తీసుకోరు. కాబట్టి ద్వారాలు ఇన్నున్నాయి కదా అని చెప్పి లెక్కేసుకుంటే అది పొరపాటు అయిపోతుంది. నలుగురికి కనబడి నలుగురు వినియోగించుకునే విధంగా ఉన్న వాటిని మాత్రం తీసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ పెట్టుకుంటారు. ఈ అటాచ్డ్ బాత్రూమ్ కూడా కేవలం ఆ ఇంటి వాళ్ళు మాత్రమే వాడుకోవడానికి, వాళ్ళకు మాత్రమే కనిపించే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఆ బాత్రూమ్ బెడ్రూమ్లో ఉండడం వల్ల ఆ బెడ్రూమ్లోకి వాళ్ళు మాత్రమే వెళ్తారు కాబట్టి
బయట నుంచి వస్తున్న వ్యక్తులు ఎవరు ఆ బెడ్రూమ్లో ప్రవేశించరు కాబట్టి వాళ్లకు ఆ బాత్రూమ్ కనిపించదు, బాత్రూమ్ వాడుకోరు కాబట్టి దాన్ని కౌంట్లోకి తీసుకోదు. ఈ విషయాలు మీరందరూ గమనించాలని కోరుకుంటూ తెలియజేస్తూ సర్వేజన సుఖినో భవంతు. శుభం.